నమస్కారం కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. వెల్, ఒకవేళ పరిస్థితులు మీరు అనుకున్నట్టుగా లేకపోతే కంగారు పడకండి, బికాస్ ఇట్స్ జస్ట్ ద టైమ్ విచ్ ఇస్ నాట్ ఇన్ ఫేవర్, నాట్ ద లైఫ్. జీవితం మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది, బట్ సమయం మటుగా కొంచెం అటు ఇటుగా ఉంది. వెల్, ఇంతకీ నేనెందుకు వచ్చేది అంత చెప్తున్నా అనుకుంటున్నారా? వెల్, కొన్నిసార్లు మనం ఒకటి రెండు ఉద్యోగాలు అని చెప్పి వాటి వెనకాల పరిగెడుతుంటే వాటితో పాటు వచ్చే ఎన్నో ఉద్యోగాలను వదిలేసుకుంటూ ఉంటాం. అర్థం కాలేదా? వెల్, మీరు ఓన్లీ గవర్నమెంట్ జాబే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అయితే కనుక మీరు చూడవలసినవి, మీరు తెలుసుకోవాల్సిన నోటిఫికేషన్ రిక్రూట్మెంట్లు చాలానే ఉన్నాయి, ఒకటి రెండు మటుకైతే కాదు. మరి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? వెల్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు అట్లీస్ట్ రీసెంట్గా రిలీజ్ అయిన లేదు రీసెంట్గా తొందరలో క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్ల గురించి ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ రోజు ఒకవేళ మీరు ఈ వీడియోని ఫాలో అవుతుంటే ఖచ్చితంగా ఒకటి రెండు ఎగ్జామ్లే కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ డే లేదు అట్లీస్ట్ యాజ్ అండ్ వన్ దేర్ ఈస్ అన్ అప్డేట్, మీకు ఒక కొత్త రిక్రూట్మెంట్ అవకాశం వస్తూనే ఉంటుంది, తెలుస్తూనే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం చేయడం, లెట్స్ గెట్ టు ద డీటెయిల్స్. మరి సెప్టెంబర్ 9వ తారీఖుకి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇన్కమ్ ట్యాక్స్ క్యాంటీన్ అటెండెంట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 25 ఖాళీలు ఉన్నాయి. 18 నుంచి 25 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. ఈ అప్లికేషన్ 8th సెప్టెంబర్న ప్రారంభమైంది. ఆబ్వియస్గా 8వ తారీఖు ఆదివారం కాబట్టి నిన్న వీడియోలో చెప్పలేకపోయాం. సో యాజ్ వీ హ్యావ్ ప్రామిస్డ్, యాజ్ నూన్ వీ గెట్ అన్ అప్డేట్, వీల్ అప్డేట్ యూ అని చెప్పి. సో 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. 22 సెప్టెంబర్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి. తర్వాత మనం గమనిస్తే ఎస్ఎస్సికి సంబంధించి కానిస్టేబుల్ జీడీ లేదు జీడీ కానిస్టేబుల్ ఏదైతే ఉందో, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని, ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ అని, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ అని, అస్సాం రైఫిల్స్ అని, ఇలా ఏవైతే బేసిక్గా ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ సంబంధించి ఉన్నాయో వాటికి సంబంధించి 39,481 వేకెన్సీలు ఉన్నాయి. 39,481 వేకెన్సీస్. 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళు అర్హులు. 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. 5th సెప్టెంబర్ ఆల్రెడీ ప్రారంభమైంది, మీకు ముందుగానే చెప్పాం. అండ్ 14th అక్టోబర్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ. అండ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి నోటిఫికేషన్ చూసుకోవచ్చు. అలా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 11,558 వేకెన్సీలు, 11,558. అందులో గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ ఉన్నాయి, అండర్ గ్రాడ్యుయేట్ బేస్డ్ వేకెన్సీస్ ఉన్నాయి. ముందుగా గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ సంబంధించి గమనిస్తే 14th సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో మనకి 12-13 తారీఖు సెప్టెంబర్ కల్లా ఒక ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బేస్డ్ ఆన్ విచ్ మీకు ఇంకా పూర్తిగా వివరాలు తెలుస్తాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేయలేరు అని. అలానే అండర్ గ్రాడ్యుయేట్స్కి అయితే 21st సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ వన్స్ నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత క్లోజింగ్ డేట్స్ అవన్నీ కూడా, అలానే అప్లికేషన్ లింక్ కూడా మీకు నోటిఫై చేస్తాము, కంగారు పడకండి. కాకపోతే ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని ఒక డ్రీమ్ జాబ్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారో, ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తుంది అని ఎదురు చూస్తూ వచ్చారో, ఎట్టకేలకు వాళ్ళు హింట్ అయితే ఇచ్చేసారు ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అని. సో ఆలస్యం చేయకండి, అప్లికేషన్ కోసం వెయిట్ చేసినా పర్లేదు, ప్రిపరేషన్ దగ్గర అయితే వెయిట్ చేయొద్దు, వెంటనే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. తర్వాత ఐటీబీపీ కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి 128 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ 10th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్, అంటే రేపే దీనికి ఆఖరి తేదీ. ఇప్పటికి పోయిందేం లేదు, మీకు నెల రోజుల క్రితమే చెప్పాను దగ్గరగా మనకు అప్పుడు టైం ఉంది అని. బట్ ఇప్పుడు టైం లేదు. బట్ నెవర్తలెస్ మీరు కనుక ఇప్పుడే చూస్తున్నట్టయితే ఇప్పటికైనా పోయిందేం లేదు, వెంటనే వెళ్ళి అప్లై చేసేయండి. అలానే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతోంది. 550 వేకెన్సీలకు గాను 20 నుంచి 28 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా సరే ఒక బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే చాలు. అండ్ దీనికి కూడా 10th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. మనం ముందుగా అనుకున్నట్టుగా యూనియన్ బ్యాంక్ కూడా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది, కానీ అది 17th సెప్టెంబర్. సో మీరు ముందుగా ఐఓబి అప్రెంటిస్ రిక్రూట్మెంట్కి అప్లై చేసి తర్వాత కావాలంటే యూనియన్ బ్యాంక్ గురించి ఆలోచించండి అని కూడా మనం చెప్పుకున్నాం, రైట్? సో అందుకని ఐఓబి 10th సెప్టెంబర్ ఆఖరి తేదీ కాబట్టి ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన నోటీస్ తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళండి, లేదా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళండి. తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జూనియర్ కోర్ట్ అటెండెంట్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 80 వేకెన్సీలకి గాను 18 నుంచి 27 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10th క్లాస్తో పాటు డిప్లొమా చేసి ఉండాలి, ఒక 1 year డిప్లొమా. దీనికి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 12th సెప్టెంబర్. అంటే ఇవాళ 9 అయిపోతుంది కాబట్టి 10, 11, 12 ఎలాగో క్లోజ్ అయిపోతుంది. సో మీ దగ్గర 2-2.5 రోజుల మటుకే ఉంది. ఒకవేళ దీనికి అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ వచ్చేసి ఇది, ఈ లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో
that brings us to the end of today's daily job alerts. మీరు గనక ఎస్ఎస్సికి కానీ రైల్వేస్కి కానీ బ్యాంకింగ్కి కానీ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్కి కానీ అలానే మరిన్ని ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక యూ డెఫినెట్లీ ఆర్ లుకింగ్ అట్ వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ ఇన్ కాంపిటేటివ్ వరల్డ్. 2 తెలుగు రాష్ట్రాలలో ఈ పోటీ పరీక్షలకి అలానే వీటిలాగానే ఇంకా మరికొన్ని పోటీ పరీక్షలకి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా నాణ్యతతో కూడిన కంటెంట్ అందిస్తూ క్వాలిటేటివ్ కోచింగ్ ప్రొవైడ్ చేసే ఇటు ఆఫ్లైన్ మార్కెట్లో కంపేర్ చేసుకున్న ఆన్లైన్ మార్కెట్లో కంపేర్ చేసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడర్ ఈస్ వితౌట్ డౌట్ కాంపీట్ మైండ్స్. నేను చెప్పేది ఒకవేళ మీకు నమ్మశక్యంగా అనిపించకపోతే మీ అంతటా మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు ఒక పని చేయొచ్చు. పహలే విశ్వాస్ కరో పహలే ఇస్తమాల్ కరో ఫిర్ విశ్వాస్ కరో అన్నట్టుగా మీ అంతటా మీరే ఒకసారి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు కోర్సెస్ని ఆ క్వాలిటీ కంటెంట్ని ఒకసారి మీ అంతటా మీరే చెక్అవుట్ చేయండి. అవును వీళ్ళు చెప్పేది నిజమే, వీళ్ళు చేసేదే చెప్తుంది చేస్తున్నారని మీకు అనిపిస్తేనే అప్పుడే మీరు కోర్సుని పర్చేస్ చేయండి. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 9010701353 9010701353 ఈ నంబర్ కాల్ చేయొచ్చు. లేదు అని అంటే కనుక మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ టచ్ విత్ us ఫర్ ద ఫ్యూచర్ రెఫరెన్సెస్ ఫర్ వేరియస్ అదర్ పర్పసెస్. అది మేబీ భారత్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, లేదు నోటిఫికేషన్స్కి సంబంధించిన డైలీ జాబ్ అలర్ట్స్ అవ్వచ్చు, లేదు ఏదైనా అంశానికి సంబంధించిన లైవ్ క్లాస్ అవ్వచ్చు. ఇలా ఏ ఇంపార్టెంట్ మేజర్ అప్డేట్ ఉన్నా సరే మీరేమీ మిస్ కాకుండా ఉండాలి అని అంటే ముందుగా మన యూట్యూబ్ ఛానల్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే ఆలస్యం చేయకుండా మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అలానే మీరు ఇప్పటివరకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే కనుక ప్లీజ్ డూ జాయిన్ ఓవర్ దేర్. అలానే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలానే వాట్సాప్లో కూడా మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు. యాజ్ సెడ్ మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే సందేహం మీదైతే సమాధానం మా వద్ద ఉంది. 9010701353. దిస్ ఇస్ ద నంబర్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ట్రై టు కాల్ అండ్ విల్ గివ్ అన్ ఆన్సర్ విచ్ మైట్ సాటిస్ఫై యూ. అలానే ఈ జాబ్ అలర్ట్స్ ఒకవేళ మీకు ఉపయోగకరం కావు అని ఒకవేళ మీకు అనిపిస్తే మీరు ఒక మంచి పని ఇప్పటికీ కూడా చేయొచ్చు. విచ్ ఇస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఏదైతే వీడియో ఉందో దీన్ని పాస్ చేయండి. సో దట్ అట్లీస్ట్ వాళ్ళకంటూ ఒక మంచి చేసిన వాళ్ళు అవుతారు. మీరు చేస్తారు కదా, చేస్తారు, నాకు తెలుసు, మీ మీద నాకు నమ్మకం ఉంది. సో మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అంటిల్ దెన్ దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్. నమస్కారం.